హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చేపల కూర చూపిస్తున్నాను. చేపల కూర అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమేనా? ఇలా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది మా నాయనమ్మ, మా అమ్మ పాతకాలం పద్ధతిలో చేసేవాళ్ళు. నాకు కూడా అలాగే నేర్పించారు. నేను ఇలానే చేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికి కావాల్సినవి చేపలు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి స్మెల్ వస్తాయి కాబట్టి ఆ వాసన అంతా పోయే వరకు క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. అందులోనే ముక్కకి ముక్క అంటుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది గంటతో కదిలిచ్చాం కాబట్టి అలా వేసుకోవాలి. ఇదిగోండి నేను వెడల్పాటి గిన్నెలోనే ముక్కలు వేసుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ముక్కకి ఇలా చిన్నగా కలుపుకోవాలండి. ఇది గంటితో కలుపుకుంటే కలవదు, చేత్తోనే కలుపుకోవాలి. ఇలా అన్నీ ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఫస్టే ఉప్పు, కారం బాగా కరెక్ట్గా వేసుకోవాలండి, తర్వాత ముక్కకు పట్టదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. మసాలా కూడా బయట నుండి ఏ మసాలా వేయను. ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ కూడా మంచిగా వస్తాయి. వీటితో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2, 3 తీసుకున్నానండి. చేపలలో పులుసు వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. ఉల్లిగడ్డలు 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి 2 కేజీల చేపలు కాబట్టి. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత పచ్చి ఆయిలే పైనుంచి వేసేసుకోవాలి. ఆయిల్తోనే ఉడుకుతుంది, ముక్కలకు పట్టేస్తాయి కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాతే చింతపండు పులుపు వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ అన్ని ముక్కలు పట్టించిన తర్వాత ముందుగానే ఒక అరగంట సేపు చింతపండు నానబెట్టుకున్నాను, అది వేసుకోవాలి. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుందని మళ్ళీ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కూరలకి కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే సప్పగా ఉంటాయండి. ఇప్పుడు ఇదిగో ఇంత చింతపండు తీసుకున్నాను, ఇది కలిపి పోసుకోవాలి. పులుపు కూడా చింతపండు పులుసు కూడా మరి ఎక్కువగా తీసుకోవద్దు, తక్కువగా తీసుకోవద్దు, నార్మల్గా తీసుకోండి. పులుసు మనం తినేదాన్ని బట్టి ఎన్ని వాటర్ పోసుకోవాలి. పులుసు కూడా పోసుకున్నానండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవన్నీ. దీనిపైన ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు పొడి చేసుకున్నాను. ఉడికి పట్టిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి ఉడుకుతుంది, ఇప్పుడు ఉడికి పట్టింది. ఇలా ఉడకబెట్టినప్పుడు ఒకసారి గంటెతో కదపకూడదు కాబట్టి క్లాత్తోనే ఇట్లా పట్టుకొని కదిపిస్తున్నాను. ఇప్పుడు పైనుంచి మసాలా కూడా వేసుకోవాలి. ఫస్టే కలుపుకొని వేసుకోకూడదు, ఇలా ఉడకపెట్టిన తర్వాత మసాలా వేసుకోవాలి. పులుసు మనం తినేదాన్ని బట్టి ఇట్లాగా కలుపుకునేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే తక్కువే వేసుకున్నాను. చేపల కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల కూర ఎలా ఉందో చెప్పండి, మీరు ట్రై చేయండి.